So welcome to the first lesson of physics, that is light. So in this light topic we have seen this light అనేది మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసాం. సో రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ గురించి ఈ క్లాస్లో మనం చూడబోతున్నాం. సో రిఫ్లెక్షన్ గురించి ఆల్రెడీ బేసిక్స్ అయితే ఆ ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం. సో మనం ఏది కూడా డార్క్ రూమ్లో చూడడం, లైటింగ్ ఆఫ్ ద రూమ్ లైట్ వేస్తేనే మనకి ఏమైనా కనిపిస్తాయి. ఎందుకు ఇలా కనిపిస్తున్నాయి, వాట్ ఈస్ హ్యాపెన్ డ్యూరింగ్ ద డే, మనకి సన్లైట్ హెల్ప్ చేస్తుంది ఆబ్జెక్ట్స్ని చూడడానికి. సో ఎలా ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతుందంటే ఆబ్జెక్ట్ మీద పడినటువంటి లైట్ అనేది రిఫ్లెక్ట్ అయ్యి మన కళ్ళ మీద పడుతుంది. సో దాన్ని మనం రిఫ్లెక్టెడ్ లైట్ని ఐస్ రిసీవ్ చేసుకుంటే దాని ద్వారా మనం ఏదైనా వస్తువుని చూడగలుగుతుంది. వీఆర్ ఏబుల్ టు సీ త్రూ ద ట్రాన్స్పరెంట్ మీడియం. మనకి ఏదైనా ఒక వస్తువు కనిపించిన అవతల పక్క ట్రాన్స్పరెంట్ మీడియంకి అవతల పక్క ఉండే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లైట్ అనేది ట్రాన్స్పరెంట్ మీడియం నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది, దాని నుంచి ఇటు వచ్చి మన కళ్ళ మీద పడుతుంది. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ కామన్ వండర్ఫుల్ ఫినామినా అసోసియేటెడ్ విత్ ద లైట్ సచ్ as. సో చాలా వండర్ఫుల్ ఫినామినాస్ ఉన్నాయి లైట్కి రిలేట్ అయితే. దట్ ఈస్ ఇమేజ్ ఫార్మేషన్ బై మిర్రర్స్లో ఫామ్ అయ్యే ఇమేజెస్ కావచ్చు, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ కావచ్చు, సో రెయిన్బోలో వస్తున్నటువంటి బ్యూటిఫుల్ కలర్స్ కావచ్చు, బెండింగ్ ఆఫ్ లైట్ అనే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంలోకి వెళ్తున్నప్పుడు లైట్ బెండ్ అయ్యే నేచర్ కావచ్చు. ఇట్లాంటి బోల్డ్ ఫినామినాస్ ఉన్నాయి లైట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఫినామినాస్. వాటన్నింటినీ కూడా ఈ లెసన్లో స్టడీ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద లైట్ హెల్ప్స్. అసలు ఇవి ఎందుకు జరుగుతుందో తెలియాలంటే ముందు మనం లైట్ యొక్క ప్రాపర్టీస్ వెళ్ళి ఆ ప్రాపర్టీస్ లెసన్లో నేర్చుకుంటాం. బై అబ్జర్వింగ్ ద కామన్ ఆప్టికల్ ఫినామినా అరౌండ్ us we may conclude that light seems to travel as a straight line. సో ఇక్కడ కామన్గా మనం చూస్తుంటే ఆప్టికల్ ఫినామినా అంటే ఏంటి, ఆప్టిక్స్ అంటే ఏంటి. సో గ్లాసెస్ కానీ మిర్రర్లో కానీ లైట్ ట్రావెల్ చేసే విధానం బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే లైట్ అనేది స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ చేస్తుంది. మనం ఈ లెసన్ ద్వారా అర్థం చేసుకుంటాం. ది ఫ్యాక్ట్ దట్ ది స్మాల్ సోర్స్ ఆఫ్ లైట్ క్యాచ్ ఎ షార్ప్ షాడో ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్. సో అలాగే ఒక చిన్న సోర్స్ ఆఫ్ లైట్ అనేది ఒక షార్ప్ షాడోని కూడా ఇది ఇవ్వగలుగుతుంది. సో ఇదన్నీ ఎలా ఇవ్వగలుగుతుంది, సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేది మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం. సో దాన్ని మనం అంటే ఆప్టిక్స్ ద్వారా అపేక్ ఆబ్జెక్ట్ అయితే దాని యొక్క షార్ప్ షాడో ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇండికేటెడ్ దట్ ద రే ఆఫ్ లైట్. సో లైట్ అనేది ఒక స్ట్రైట్ లైన్ పాత్లో వెళ్తుంది. ఆ స్ట్రైట్ లైన్ పాత్ని మనం ఏమంటాం, రే ఆఫ్ లైట్ అంటాం. దాన్ని ఏమంటాం మనం, రే ఆఫ్ లైట్ అంటాం. సో ఇన్ దిస్ చాప్టర్ 10th, ఇన్ దిస్ చాప్టర్ వీ షాల్ డిస్కస్ ఫినామినా ఆఫ్ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో స్ట్రైట్ లైన్ ప్రాపగేషన్ అంటే ఏంటి, సో స్ట్రైట్ లైన్ ప్రాపగేషన్ ద్వారా ఎలా జరుగుతుంది, ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ విల్ హెల్ప్ us to study the optical phenomena గురించి కూడా నేర్చుకోబోతున్నాం. వీ షల్ ట్రై టు అండర్స్టాండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ స్పెరికల్ మిర్రర్స్. ఇందులో మనం చూడబోయేది ఏంటంటే సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే స్పెరికల్ మిర్రర్లో రిఫ్లెక్షన్ అనేది ఏ రకంగా జరుగుతుంది, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అండ్ దేర్ అప్లికేషన్స్ ఇన్ ద రియల్ లైఫ్ సిచ్యుయేషన్లో వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ హైలీ పాలిష్డ్ సర్ఫేస్. అంటే ఎప్పుడైతే మిర్రర్ అంటే ఏంటంటే ఒక పక్క మీరు ఏం చేస్తారు, పాలిష్. ఇట్లా దీనికి కంప్లీట్గా ఏదైనా ఒక పెయింట్ వేసినా ఒక పాలిష్ చేసినా దాన్ని మనం ఏమంటాం అంటే మిర్రర్ అంటాం. సో ఇది మోస్ట్ ఆఫ్ ద లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, దాని మీద పడుతున్నటువంటి లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. యూఆర్ ఆల్రెడీ ఫెమిలియర్ విత్ ద లాస్ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మీరు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ని మీరు చూశారు. సో అగైన్ వన్స్ లెట్ రీకాల్ చేసుకుందాం వాటిని. ఏంటి ఫస్ట్లో వచ్చేసి ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఒక మిర్రర్ మీద పడేటప్పుడు, ఒక ఏదైతే రిఫ్లెక్షన్ ప్లేన్ మీద పడేటప్పుడు, సో ఏదైతే యాంగిల్ ఆఫ్ దిస్ ఇస్ కాల్డ్ ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఇస్ కాల్డ్ రిఫ్లెక్టెడ్ రే. సో ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే అయినప్పుడు అది ఇంకో నార్మల్ కనుక డ్రా చేస్తే నార్మల్ దగ్గర ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ విచ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్రెడీ ఇన్ యువర్ ప్రీవియస్ క్లాస్. అండ్ ఇన్సిడెంట్ రే అంటే ఇది ఇన్సిడెంట్ రే, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, అండ్ దిస్ ఇస్ ద నార్మల్. సో ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. ఈ రెండు కూడా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ అనమాట. ఈ 2 laws ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్. ఓకే, సో దీస్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఆర్ అప్లికబుల్ ఆల్ టైప్స్ ఆఫ్ రిఫ్లెక్టింగ్. అన్ని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే ఇట్ మే బి డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ సర్ఫేసెస్ ఆర్ వాట్ ఈస్ స్మూత్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఏ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయినా, సో ఏ సర్ఫేస్ కైనా కూడా ఇవి అప్లికబుల్ అవుతాయి. యూ ఆర్ ఫెమిలియర్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఇమేజ్ విత్ ప్లేన్ మిర్రర్. సో ప్లేన్ మిర్రర్ మీద ఆల్రెడీ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మనకు తెలుసు. వాట్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ ఏ రకంగా ఉంటాయంటే, ఒక ప్లేన్ మిర్రర్లో మనం రోజు వాడే మిర్రర్, మన ఇంట్లో మేకప్ చేసుకునే మిర్రర్ ప్లేన్ మిర్రర్ అంట. ప్లేన్ మిర్రర్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది మనం రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం రియల్ లైఫ్లో కూడా. ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ వర్చువల్ అని అంటారు. ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. వర్చువల్ అంటే ఏంటంటే విచ్ వీ కెనాట్ టేక్ విత్ అస్. అంటే రియల్ ఇమేజ్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు టచ్ చేయగలరు దాన్ని. ఎలాగా మీరు సెల్ ఫోన్లో ఒక సెల్ఫీ తీసుకున్న తర్వాత దాన్ని మీరు జూమ్ చేయగలరు, చూడగలరు, లేదా దాన్ని ప్రింట్ తీసుకోగలరు. సో దీస్ ఆర్ కాల్డ్ రియల్ ఇమేజెస్. వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ అస్ ఇన్ అవర్ మిర్రర్, ఇంట్లో వచ్చిన ఒక మిర్రర్లో మనం చూసుకుంటే కనుక ఆ మిర్రర్లో మనం కనిపిస్తాం తప్ప ఆ ఇమేజ్ మీరు క్యారీ చేయలేరు, దాన్ని ముట్టుకోలేరు, దాన్ని జూమ్ చేయలేరు. సో ఇట్లాంటి ఇమేజ్ మనం వర్చువల్ ఇమేజెస్ అంటాం. సో మిర్రర్లో మనకు కనిపించేవి వర్చువల్ ఇమేజెస్ ఉంటాయి, అలాగే రియల్ ఇమేజ్ కూడా వస్తాయి. బట్ ప్లేన్ మిర్రర్లో మాత్రం ఇప్పుడు కూడా వర్చువల్ ఇమేజెస్ వస్తాయి. సో ప్లేన్ మిర్రర్ ఆల్వేస్ గివ్స్ వర్చువల్. ఎందుకు వర్చువల్ ఎఫెక్ట్ ఇస్తుందంటే ప్లేన్ మిర్రర్, సో ప్లేన్ మిర్రర్ యొక్క అంటే ఇక్కడ
దానికి రీజన్ అనేది మన ఈ లెసన్లో ముందుకు వెళ్ళకపోతే అర్థమవుతుంది. సో యాజ్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ అనేది ఓన్లీ వర్చువల్ అండ్ డైరెక్ట్ మాత్రమే ఇస్తుంది. అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ సైజ్ ఎలా ఉంటుంది, మనం ఎంత ఉంటామో అంతే కనిపిస్తాం. మనం పొడుగ్గా నీ హైట్ కన్నా ఎక్కువ హైట్ కనిపించవు, నీ హైట్ కన్నా తక్కువ హైట్ కనిపించవు, నీ విడ్త్ అంటే నీ లావు కన్నా తక్కువ లావు కనిపించవు, ఎక్కువ లావు కనిపించవు. సో నువ్వు ఎంత ఉన్నావు అంతే కనిపిస్తావు. దట్ ఈస్ కాల్డ్ సేమ్ సైజ్. నువ్వు ఎంత సైజులో ఉన్నావు అదే సైజులో మిర్రర్లో కూడా కనిపిస్తుంది. సో ఈక్వల్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈక్వల్ టు ద ఆబ్జెక్ట్ సైజ్ అండ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఫార్ బిహైండ్ ద మిర్రర్. సో నువ్వు ఎంత ముందైతే నిలబడతావు, మిర్రర్కి నువ్వు ఎక్స్ అనే డిస్టెన్స్లో నిలబడితే నీ ఇమేజ్ కూడా ఈ మిర్రర్ లోపల ఎక్స్ అనే డిస్టెన్స్లోనే నిలబడుతుంది. సో ఈ రకంగా మిర్రర్లో ఆబ్జెక్ట్ ఏ డిస్టెన్స్లో ఉంటుందో ఇమేజ్ కూడా అదే డిస్టెన్స్లో ఉంటుంది. ఆబ్జెక్ట్ ఏ డిస్టెన్స్ ఇమేజ్ కూడా అదే డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రకంగా మిర్రర్ అనేది ఇమేజ్ ఫామ్ చేస్తుంది. బట్ లాటరల్ ఇన్వర్షన్ జరుగుతుంది. ఇక్కడ మిర్రర్లో ప్లేన్ మిర్రర్లో జరిగేది ఏంటమ్మా లాటరల్ ఇన్వర్షన్. అంబులెన్స్ మీద రివర్స్ రాస్తారు. ఎందుకు రాస్తారంటే మనం చూసేది ఏంటంటే మన రేర్ వ్యూ మిర్రర్లో చూస్తాం. రేర్ వ్యూ మిర్రర్లో చూసేటప్పుడు అది మనకి ఇన్వర్టే కనిపించాలి కాబట్టి అప్పుడు మనకి కరెక్ట్గా చూస్తే అంబులెన్స్ అని కనిపిస్తుంది. అందుకు అంబులెన్స్ మీరు ఎప్పుడైనా చూస్తే రివర్స్లో రాస్తారు అంబులెన్స్ అని. సో ఆ రకంగా ప్లేన్ మిర్రర్లో జరిగేది ఏంటంటే లాటరల్ ఇన్వర్షన్ జరుగుతుంది. ప్లేన్ మిర్రర్లో జరిగేది ఏంటి లాటరల్ ఇన్వర్షన్ జరుగుతుంది. సో లాటరల్ ఇన్వర్షన్ జరుగుతుంది కాబట్టి సో కుడి ఎడమ అవుతుంది, ఎడమ కుడి అవుతుంది. మీరు ఇంట్లో కావాలంటే ట్రై చేయొచ్చు. సో హౌ వుడ్ ద ఇమేజ్ బి రిఫ్లెక్ట్ ఇప్పుడు ప్లేన్ మిర్రర్ కాకుండా కర్వ్డ్ మిర్రర్స్ ఉంటాయి. అట్లా అందులో ఇమేజ్ అనేవి ఏ రకంగా ఫామ్ అవుతాయి, లైట్ రేస్ అనేవి ఏ రకంగా రిఫ్లెక్ట్ అవుతాయి అనేది చూడాలి. సో మన ఇంట్లో చిన్న స్పూన్ తీసుకోండి, చక్కగా మీరు ఇంట్లోనే ట్రై చేయొచ్చు. ఒక స్పూన్ తీసుకొని స్పూన్లో 2 పీసెస్ ఉంటాయి, అంటే టూ ఫేసెస్ ఉంటాయి. ఒకటి మనకు కనిపించే ఇట్లా ఉంది కదా స్పూన్, ఇలా ఉంటే సో ఇదొక ఫేస్ అవుతుంది, ఇదొక ఫేస్ అవుతుంది. ఇటు నుంచి చూస్తే ఇదొక ఫేస్, ఇటు నుంచి చూస్తే ఇదొక ఫేస్. సో ఇక్కడ మిర్రర్ ఇటు నుంచి మీరు చూసేటప్పుడు ఇదొక కాన్కేవ్ మిర్రర్ లాగా, ఇటు నుండి చూసేటప్పుడు ఇదొక కాన్వెక్స్ మిర్రర్ లాగా ఇది కనిపిస్తుంది. సో కావాలంటే ఇంట్లో మీరు ట్రై చేయండి. సో ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ షైనింగ్ స్పూన్ కుడ్ బి కన్సిడర్డ్ యాజ్ కర్వ్డ్ మిర్రర్. సో దీన్ని ఒక కర్వ్డ్ మిర్రర్గా తీసుకోవచ్చు. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ టైప్ ఆఫ్ కర్వ్డ్ మిర్రర్ స్పెరికల్ మిర్రర్. మనం ఎక్కువగా వాడే మిర్రర్ స్పెరికల్ మిర్రర్. ద రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ ఆఫ్ మిర్రర్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ టు ఫార్మ్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పియర్. సో ఎందుకంటే వాటిని కర్వ్డ్ మిర్రర్ స్పెరికల్ మిర్రర్ అంటున్నాం అంటే అది స్పియర్ నుంచి కట్ చేసినటువంటి చిన్న పోర్షన్ అనమాట. దట్ ఈస్ పార్ట్ కట్ బై ఫ్రమ్ ద స్పియర్. స్పియర్ నుంచి కట్ చేసాం కాబట్టి దాన్ని కర్వ్డ్ మిర్రర్ని మనం స్పెరికల్ మిర్రర్ అంటున్నాము. ఓకే, సో we shall now study about the spherical mirrors in some detail. So some detailed గా చదవబోతున్నాం. The reflecting surface of spherical mirror may be curved inwards or outwards. ఇప్పుడు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ ఇన్వర్డ్ అవ్వచ్చు లేదా కర్వ్డ్ అవుట్వర్డ్. ఇది కర్వ్డ్ అవుట్వర్డ్, ఇది అవుట్వర్డ్ కర్వ్డ్, ఇది ఇన్వర్డ్ కర్వ్డ్. సో కర్వ్డ్ ఇన్వర్డ్ దాన్ని కాన్కేవ్ అంటాము, దీన్ని కాన్వెక్స్ అంటాము. ఇది వీ ఆల్రెడీ నో దిస్. ఓకే, సో కాన్కేవ్ మీకు గుర్తుపెట్టుకోలేకపోతే ఒక కేవ్లోకి మీరు వెళ్తున్నారు అనుకోండి, ఒక కేవ్లోకి మీరు నడుస్తున్నారు. సో కేవ్లో నడిచేటప్పుడు కేవ్ ఎలా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. సో కేవ్ ఎలా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. సో కేవ్ కాన్కేవ్. కాన్వెక్స్ అంటే మీకు ఎవరి మీద కోపం వచ్చింది వెక్స్ అయిపోయిన మీరు ఏం చేస్తారు, వాళ్ళు ఏమో తిరిగి చూడరు, ఇటు వెళ్ళిపోతారు, మీరు వాళ్ళకి ఆపోజిట్కి తిరిగిపోతారు. సో మీకు వీడి మీద కోపం వచ్చింది, కోపం వస్తే మీరు వెక్స్ అయిపోతారు, వెక్స్ అయిపోతే ఏమవుతారు, మీరు ఇట్లా తిరిగిపోతారు. సో ఇట్లా తిరిగిపోతారు కాబట్టి మీకు కాన్వెక్స్ అంటే ఈ రకంగా ఉంటుంది. కాన్కేవ్ ఇది, కాన్వెక్స్ ఇది గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ అనమాట. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ద బిఫోర్ మేము ఫర్దర్ యూ మే నో అండర్స్టాండ్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్పూన్ కర్వ్డ్ ఇన్వర్డ్స్ ఇస్. సో స్పూన్లోనే 2 ఉన్నాయి, ఆల్రెడీ చెప్తాను నేను ఈ పాయింట్. సో బిఫోర్ మీ ఫాదర్ వీ నీడ్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఫ్యూ టైమ్స్. సో ఇక్కడ లెసన్లోకి వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ టైమ్స్ ఉంటాయి, వాటిని మనం తెలుసుకోవాలి. దీస్ ఆర్ కామన్లీ యూజ్డ్ డిస్కషన్స్ అబౌట్ స్పెరికల్ మిర్రర్. సో ఇక్కడ ఈ మిర్రర్లో సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది, పాయింట్ సెంటర్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అంటే సెంటర్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇది మొత్తం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ సెంటర్ని చూస్తే సెంటర్ మనం ఏమంటాం అంటే పోల్ అంటాం. దీన్ని ఏమంటాం, వి కాల్ దిస్ యాజ్ ఎ పోల్. దీన్ని మనం ఏమంటాం, పోల్ అంటాం. దీన్ని పోల్. ఓకే, దీన్ని పోల్ అంటాము. ఇట్ లైస్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్. ది పోల్ ఈజ్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై పి అనే లెటర్తో. దీన్ని ఇప్పుడు ఏమైనా మీరు రే డయాగ్రామ్స్ గీసేటప్పుడు దీన్ని పి అనే లెటర్తో రిప్రజెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద స్పియర్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు స్పెరికల్ మిర్రర్ అనేది ఒక స్పియర్లోంచి తీసినటువంటి ఒక పీస్ కాబట్టి స్పియర్కి ఏదైతే సెంటర్ ఉంటుందో, అంటే ఇప్పుడు ఇలా ఉంది, ఇది స్పియర్ అనుకోండి. స్పియర్లోంచి నేను ఏం చేశాను, ఒక చిన్న పీస్ని కట్ చేస్తాను. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో ఈ పీస్ని తెచ్చి ఇక్కడ పెట్టాను. సో ఈ స్పియర్కి ఒక సెంటర్ ఉంటుంది, అలాగే అదే సెంటరేగా దీనికి కూడా వర్తిస్తుంది కాబట్టి సో ఈ స్పెరికల్ మిర్రర్కి కూడా ఒక సెంటర్ ఉంటుంది, అదే స్పియర్ సెంటర్. ద పాయింట్ ఆఫ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీన్ని మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ సితో రిప్రజెంట్ చేస్తుందని సెంటర్. ప్లీజ్ నోట్ దట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద మిర్రర్. సో మిర్రర్లో లోపల ఉండదు, మిర్రర్కి బయట ఉంటుంది. ఓకే, పోల్ ఒకటే పార్ట్ ఆఫ్ ద మిర్రర్లో ఉంటుంది. లేదా అవుట్ సైడ్ ద రిఫ్లెక్టర్ కర్వేచర్స్ కాన్కేవ్ మిర్రర్ లైస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. సో కాన్కేవ్లో వచ్చేసరికి ఏమవుతుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ ఉంటుంది. అదే కాన్వెక్స్లో ఏముంటుంది, బిహైండ్ ద మిర్రర్ ఉంటుంది. ఇట్ లైస్ అవుట్ సైడ్ ద
it lies in front of it, however it lies behind the mirror in case of convex. సో కాన్వెక్స్ లో చూస్తే కనుక ఈ సెంటర్ కర్వేచర్ ఎక్కడ ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. సో ఇది బిహైండ్ ద మిర్రర్, ఇది బిహైండ్, ఇది చూసుకోండి జాగ్రత్తగా, ఇది బిహైండ్ ద మిర్రర్, ఇది ఏంటిది బిహైండ్ ద మిర్రర్, ఇది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్. సో ఇన్ ఫ్రంట్. సో ఫ్రంట్ నిలబడ్డాం కదా, ఫ్రంట్ కి రాదా చూసుకుందాం అంటాం కదా, ఇన్ ఫ్రంట్. సో దిస్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, దిస్ ఇస్ బిహైండ్ ద మిర్రర్. మిర్రర్ వెనకాల ఉంటుంది సెంటర్ కర్వేచర్ ఫర్ కాన్వెక్స్ మిర్రర్ కి ముందే ఉంటుంది సెంటర్ కర్వేచర్ ఫర్ కాన్కేవ్ మిర్రర్. యూ మే నోట్ దిస్ ఇన్ ద ఫిగర్ 9.2a. ఆల్రెడీ ఇక్కడ ఫిగర్ రూపంలో చూపించాడు దాన్ని, అంటున్నాడు ఇగో అక్కడ దిస్ ఇస్ సెంటర్ కర్వేచర్, దిస్ ఇస్ సెంటర్ కర్వేచర్ హియర్. ఓకే, సో నౌ సో యూ మే నోట్ దట్ ద డిస్టెన్స్ పీసీ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. ఇప్పుడు కూడా అంతే కదా, ఇప్పుడు ఇది ఏమైంది పీసీ, పీ అనేది పాయింట్ ఆన్ ద స్పియర్, సి అనేది సెంటర్ ఆఫ్ ద స్పియర్. సో పాయింట్ ఆన్ ద స్పియర్ నుంచి సెంటర్ ఆఫ్ ద స్పియర్ ఉండేదాన్ని మనం ఏమంటాం రేడియస్ ఆఫ్ ద స్పియర్. కాబట్టి సో PC is equal to the radius of the curvature. Radius of sphere and radius of curvature not. Imagine that a straight line passing through the pole and the center curvature of sphere or mirror. This line is called principal axis. So pole ni center ni కలుపుకుంటూ వెళ్ళే లైన్ ఏదైతే ఉందో, పోల్ లైన్ సెంటర్ కలుపుకుంటూ వెళ్ళే లైన్ అంటే ఈ లైన్ ఉంది కదమ్మా. సో పోల్ సెంటర్ ని కలుపుకుంటూ వెళ్తున్న ఈ లైన్ ఉంది, దీన్ని మనం ఏమంటాం ప్రిన్సిపల్ యాక్సిస్. దీన్ని ఏమంటాం మనం ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, సో పోల్ ని సెంటర్ ని కలిపేది ప్రిన్సిపల్ యాక్సిస్. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఇమాజిన్ స్ట్రైట్ లైన్ పాస్ అయిపోయింది. దిస్ లైన్ ఇస్ ప్రిన్సిపల్ యాక్సిస్. రిమెంబర్ దట్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ నార్మల్ టు ద మిర్రర్ అట్ దిస్ పోల్. సో దిస్ ఇస్ ద నార్మల్ లైన్, మిర్రర్ కి ఇది ఒక నార్మల్ లైన్. సో ఇక్కడ చూస్తే మీరు ఎందుకు నార్మల్ లైన్ అయింది, ఎందుకు నార్మల్ లైన్ అయింది, ఏ లైన్ అయినా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎనీ లైన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అనే స్పియర్ అండ్ సెంటర్. సో ఎనీథింగ్. సో ఇప్పుడు మీరు ఒక సర్కిల్ తీసుకున్నారు, సర్కిల్లో మీరు సెంటర్ ఉంది, సెంటర్ నుంచి మీరు ఏ పాయింట్ గీసిన సర్కిల్ మీదకి, ఏ పాయింట్ గీసిన ఇవన్నీ కూడా సర్కిల్కి పెర్పెండిక్యులర్గా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా రేడియస్లే కదా. సో ఇక్కడ వాడు ఏం పాయింట్, లెట్ us అండర్స్టాండ్ నార్మల్. ఇక్కడ ఈ లైన్ ప్రిన్సిపల్ పీసీ పోల్ కి సెంటర్ కర్వేచర్ కి కనెక్ట్ చేసే లైన్ అనేది దిస్ ఇస్ నార్మల్ టు ద మిర్రర్. దిస్ ఇస్ అ నార్మల్, ఇట్ యాక్ట్స్ లైక్ ఎ నార్మల్ టు ద మిర్రర్. ఓన్లీ ఈ లైనే కాదు, ఎనీ లైన్, ఐఎమ్ టెలింగ్ అగైన్, ఎనీ లైన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఈజ్ నార్మల్ టు ద మిర్రర్. ఎనీ లైన్ దట్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఈజ్ నార్మల్ టు ద మిర్రర్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ద పేపర్ అట్ ఫస్ట్ బిగిన్స్ టు బర్న్. ఓకే, నౌ ఇది యాక్టివిటీ డు నాట్ లుక్ అట్ సన్ డైరెక్ట్లీ ఆర్ ఈవెన్ ఇంటూ ఏ మిర్రర్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇప్పుడు మీరు ఒక యాక్టివిటీ ఇచ్చాడు, హోల్డ్ ఏ కాన్కేవ్ మిర్రర్ని చేతిలో పట్టుకుని దానికి కింద ఒక పేపర్ని పెట్టమన్నాడు. పేపర్ ఆ సన్లైట్ని దాని పేపర్ మీద డైరెక్ట్ చేయాలి. మనం స్కూల్లో చాలాసార్లు చేసే ఉంటాం, కొంతమంది చేస్తుంటారు. యూ మే రీకాల్ దిస్, వాట్ హ్యాపెన్ టు దట్ పేపర్, ద పేపర్ బర్న్స్. సో కాసేపు అయ్యేసరికి ఏమవుతుంది, ఆ పేపర్ బర్న్ అయింది. ఎందుకు బర్న్ అయింది, కాన్కేవ్ మిర్రర్ని పెడితే ఎందుకు బర్న్ అయింది అని మీరు ఆలోచించండి. సో ఎందుకు బర్న్ అయిందంటే ద లైట్ ఫ్రమ్ ద సన్ కన్వర్ట్ చేసింది. సో కాన్కేవ్ మిర్రర్ ఏం చేస్తుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి చూడండి, దాని మీద పడినటువంటి ప్రతి లైట్ రేని ఇది ఏం చేస్తుంది, కన్వర్జ్ అంటే కలపటం, ఒక చోటకి తీసుకురావడం, దట్ ఈస్ కాల్డ్ కన్వర్జెన్స్. ఓకే, సో కాన్కేవ్ మిర్రర్ ఇస్ ఏ కన్వర్జింగ్ మిర్రర్. కన్వర్జింగ్ మీన్స్ కలపటం, ఒక చోటకి తీసుకురావటం. సో ఒక బ్రైట్ స్పాట్ ఆఫ్ ద మిర్రర్ మీరు అబ్జర్వ్ చేస్తారు. సో కన్వర్డ్ ఇంటూ బ్రైట్ స్పాట్ ఆఫ్ ద మిర్రర్ కింద ఒక బ్రైట్ స్పాట్ అనేది మీరు అబ్జర్వ్. ఇన్ ఫ్యాక్ట్ ద స్పాట్ ఆఫ్ లైట్ ఇస్ image of the sun. So ఆ స్పాట్ ఆఫ్ లైట్ ఇస్ నథింగ్ బట్ ద ఇమేజ్ ఆఫ్ ద సన్. ఆ ఇమేజ్ ఆఫ్ ద సన్ షీట్ ఆఫ్ ద పేపర్ మీద పడింది. సో దిస్ పాయింట్ ఈజ్ ద ఫోకస్ ఆఫ్ ద కాన్కేవ్. ఆ పాయింట్ ఏదైతుందో దట్ ఈస్ అ ఫోకస్, దట్ ఈస్ ద పాయింట్ వేర్ ఆల్ ద లైన్స్ ఆర్ మీటింగ్ కదా. ఆ మీటింగ్ పాయింట్ మనం ఏమంటాం, ఫోకస్ ఆఫ్ దట్ మిర్రర్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ వాట్, ఫోకస్ ఆఫ్ ద మిర్రర్. సో హీట్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సన్లైట్ అన్ని కూడా ఒక చోట వచ్చాయి కదా. దానికి మొత్తం ఈ ప్రతి సన్ రేకి కూడా ఒక హీట్ అనేది ఉంటుంది, హీట్ ఎనర్జీ ఉంటుంది. సో ఆ హీట్ మొత్తాన్ని ఒక చోటికి కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, అది పేపర్ని ఇగ్నైట్ చేస్తుంది. ద డిస్టెన్స్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద మిర్రర్ గివ్స్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ద ఫోకల్ లెంత్. సో ఎక్కడైతే ఈ ఇమేజ్ ఫామ్ అవుతుందో దట్ విల్ గివ్ యూ అండ్ అండర్స్టాండింగ్ ద ఫోకస్ అన్నాం. ఆ ఫోకస్కి పోల్కి ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. ఫోకస్కి పోల్కి ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటాం, ఫోకల్ లెంత్ అంటాం. లెట్ us try to understand this observation with the help of a ray diagram. సో రే డయాగ్రామ్ ఆల్రెడీ పక్కన ఇచ్చాడు. సో దట్ ఈస్ వాట్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్. 9.2aలో క్లోజ్లీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అన్ని కూడా సన్ నుంచి వస్తున్న రేస్ కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న ప్రతి రే కూడా ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకు మళ్ళీ చెప్తున్నా,
ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ, సన్ ఇస్ అట్ ఇన్ఫినిటీ, మన మిర్రర్ ఎక్కడో ఎర్త్లో పట్టుకున్నాం, సన్ కొన్ని కోట్ల కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. సో దట్ మీన్స్ సన్ ఇస్ అట్ ఏ లార్జర్ డిస్టెన్స్, దట్ ఈస్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. ఓకే, సో సన్ నుంచి వస్తున్న ప్రతిదీ కూడా ప్యారలల్గా ఉంటుంది ప్రిన్సిపల్ యాక్సిస్కి, ప్యారలల్గా ఉంటుంది ప్రిన్సిపల్ యాక్సిస్కి. సో ప్యారలల్ లైన్స్ అన్నీ కూడా ఆఫ్టర్ రిఫ్లెక్టింగ్, సో ప్యారలల్ లైన్స్ అన్నీ కూడా ఆఫ్టర్ రిఫ్లెక్టింగ్ అవన్నీ కూడా ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. ప్యారలల్ లైన్స్ అన్నీ కూడా అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న ప్రతి లైన్ కూడా, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న ప్రతి లైన్ కూడా ఆఫ్టర్ రిఫ్లెక్టింగ్ ఎక్కడ మీట్ అవుతాయి, ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి, అక్కడ మీట్ అవుతాయి, ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. సో అబ్జర్వ్ ద రిఫ్లెక్టెడ్ రే, దర్ ఆల్ మీటింగ్ ఇంటర్సెక్టింగ్ అట్ ఎ పాయింట్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్లో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఆ పాయింట్ మనం ఏమంటాం, ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం, లేదా సింపుల్గా ఫోకస్ అని కూడా అనొచ్చు. సిమిలర్లీ అబ్జర్వ్ ద ప్రిన్సిపల్, అబ్జర్వ్ 9.2b చూస్తుంటే ఇది కాన్వెక్స్ మిర్రర్. సో కాన్వెక్స్ మిర్రర్లో ఏమవుతుంది, వెక్స్ అది వద్దు, నాకు ఎవడ వద్దురా, తోసే డైవర్జ్, నాకు ఎవడొద్దు, పొండి నా దగ్గర రాకుండా డైవర్జింగ్ మిర్రర్ అది. సో కాన్వెక్స్ ఏమంటుంది, డైవర్జింగ్ మిర్రర్, అది డైవర్జింగ్ మిర్రర్. ఈ డైవర్జ్ అయిన పాయింట్స్ అన్నింటిని కూడా మీరు ఇటువైపు చూస్తే బిహైండ్ ద మిర్రర్, సో బిహైండ్ ద మిర్రర్ లోపల మనం దూరిపోలేం కాబట్టి అవి వర్చువల్ లైన్స్, అవన్నీ కూడా ఎక్స్టెండెడ్ లైన్స్, అందుకే డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ వాల్యూ ఇదే సన్ యొక్క రేస్ ఏమవుతున్నాయి, అక్కడ డైవర్జ్ అయ్యి వర్చువల్గా ఒక చోట కలుస్తున్నాయి. ఎక్కడ కలుస్తున్నాయి, బిహైండ్ ద మిర్రర్, దట్ ఈస్ ఆల్సో రిప్రజెంటెడ్ బై ఎఫ్ కాల్డ్ ఫోకస్. ఇక్కడ వర్చువల్గా మీట్ అవుతాయి, అక్కడ రియల్గా మీట్ అవుతాయి. ఇంకా అది కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఫోకస్ అవుతుంది, ఇది కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకస్ అవుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్, ప్రిన్సిపల్ పోల్ అండ్ ద ఫోకస్ ఇస్ కాల్డ్ ఫోకల్ లెంత్. ఏదైతే ప్రిన్సిపల్ ఫోకస్కి పోల్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ వాట్, దిస్ ఈస్ ఫోకల్ లెంత్. దీన్ని మనం స్మాల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ డిస్టెన్స్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, స్మాల్ ఎఫ్తో. ఈ డిస్టెన్స్ మనం స్మాల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, సో ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అండ్ స్పెరికల్ మిర్రర్స్ ఈజ్ బై అండ్ లార్జ్ స్పెరికల్. ద రిఫ్లెక్టింగ్ సర్ఫేసెస్ and spherical is by large spherical. So the surface then a circular outline, the diameter of the reflecting surface, the spherical is called aperture. So అదే ఇక్కడ అపర్చర్ అంటే ఏంటంటే ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్, ఇప్పుడు మనం మిర్రర్ ఇలా అన్నాం కదా, ఇది ఒక చోట స్టార్ట్ అవుతుంది, ఒక చోట ఎండ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద అపర్చర్. ఈ అపర్చర్లోంచి లైట్ పాస్ అవుతుంది. This is the aperture of the spherical mirror. The reflecting surface of the spherical mirror is by and large spherical. ఇది spherical గా ఉంది. The surface then has a circular outline. దీనికి ఒక సర్క్యులర్ అవుట్లైన్ ఉంది, The diameter of the reflecting surface, of a spherical mirror is called aperture. So the diameter of the దీనికి ఒక డయామీటర్ ఉంటుంది కదమ్మా, సో దీనికి ఒక డయామీటర్ ఉంటుంది. ఆ డయామీటర్ని మనం ఏమంటాం అంటే అపర్చర్ అంటాము. ద డయామీటర్ ఆఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ వాట్, aperture. In figure 9.2 the distance m1 represents the aperture. So ikkada 9.2 figure 9.2 ekkada undi 9.2 mundu unda. So figure 9.2 so in 9.2 lo eda aperture anadu, in 9.2 the distance mn, so this is mn. So mn ki madhyalo unna distance మనం ఏమంటాం, aperture అంటాం. mn కి ఉన్న distance మనం ఏమంటాం, aperture. So this is called aperture. This mn is called aperture. Okay, as I already said, mn is called aperture. Now, is there any relationship between the radius of curvature and the focal length? Focal length ki radius of curvature ki ఏదైనా రిలేషన్ ఉందా? Yes, ఉంది. Focal length ki radius of curvature ko relation ఉందా? రిలేషన్ ఏంటి? సో radius of curvature లో సగం focal length అవుతుంది. సో radius of curvature r అయితే r/2 is focal length. సో అండ్ దాన్ని ఇంకోటి ఎలా రాయొచ్చు, r radius of curvature is equal to 2 times of the focal length. యూనిట్లు ఏదైనా రాయొచ్చు. This implies the principal focus of the spherical mirror lies midway, అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ కి అండ్ పోల్ కి మధ్యలో ఉంటుంది కరెక్ట్ గా ఈ ఫోకస్ అనే పాయింట్. సో ఇక్కడతో నేను ఈ లెక్చర్ ఆపేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని, నాకు సబ్స్క్రిప్షన్స్ పెరిగితే నెక్స్ట్ క్లాస్ చెప్తాను. సో ఇది ఈ నెక్స్ట్ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ ఇమేజ్ formation by the spherical mirrors.
స్పెరికల్ మిర్రర్స్ ఇమేజెస్ ఎలా ఫామ్ మినిమం 5 సబ్స్క్రైబర్స్ పెరిగితేనే నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఇమేజ్ ఫార్వర్డ్ 30 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో 35 వస్తే నేను ఐ విల్ టెల్ దిస్ క్లాస్. ఓకే, ఇమేజ్ ఫార్వర్డ్ బై ద స్పెరికల్ మిర్రర్. సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ and let them subscribe to the channel. Thank you so much.